ఇప్పుడు సిటీ బస్సులో నేను ఉప్పల్ బస్ స్టాప్‌కి వెళ్తున్నాను. ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు వెళ్తున్నాను. అక్కడ నుండి హన్మకొండ బస్ ఎక్కాలి. హన్మకొండ బస్సు అక్కడ హన్మకొండ దిగేసి మళ్ళీ ఏటున్నర బస్ ఎక్కాలి. దిగాను అక్కడ ఉప్పల్లో డీలక్స్ బస్ ఎక్కాను. డీలక్స్ బస్ ఇప్పుడు హన్మకొండ చేరుకున్నాను. కాజీపేట ఇది. కాజీపేట స్టేషన్ తర్వాత నెక్స్ట్ హన్మకొండ బస్ స్టేషన్ ఇది. హన్మకొండ బస్ స్టేషన్‌కి వెళ్తుంది బస్సు. హన్మకొండ బస్ స్టేషన్ చేరుకున్నాను. ఈ బస్ స్టేషన్ క్యాంటీన్ హన్మకొండది. ఆకలేస్తుంది. పొద్దున్నే టిఫిన్ చేయాలి. చాలా జనాలు ఉన్నారు. బస్ ఎక్కడాగో తెలుసుకోవాలి. టిఫిన్ అయిపోయింది. టిఫిన్ చేశాను. కడుపునిండా టిఫిన్ అయిపోయింది. ఇక బస్ చూడాలి. అదిగో ముందట మంగాపేట బస్ ఉంది. వయా ఏటూరు నాగారం వెళ్ళే బస్సు కాబట్టి బస్సు ఉంటుంది. దాన్ని ఎక్కేసాను. ఎక్స్ప్రెస్ బస్ అది. ఎక్స్ప్రెస్ దాదాపు ఒక 3 గంటలు పడుతుందట సమయం. 2 గంటలు 2:30 3 లేక 3 గంటల వరకు పడుతుందట. చూడాలి. ఇది మొత్తం హన్మకొండ పట్టణం ఇది. ఇక్కడ ములుగు రోడ్ బస్ స్టాప్ ఇది. ములుగు రోడ్ బస్ స్టాప్ అనుకో. ములుగు రోడ్ బస్ స్టాప్ ఇది. ములుగు బస్ స్టాప్లో కొంతమంది క్యారీ వెళ్తుంటే ప్రకృతి మనను ఆహ్వానించినట్టుగా అనిపిస్తుంది. ప్రకృతి మొత్తం పచ్చని పొలాలు, చేలు, పంట చేలు, దూరాన కొండలు, పచ్చని చెట్లు, పచ్చని పొలాలు చూస్తున్నారు కదా. ఇది కూడా పిల్లలకు మంచి ఎక్స్పీరియన్స్గా అవుతుంది. మీరు పిల్లల్ని కనుక తీసుకెళ్తే బస్సు కాకుండా సొంత వెహికల్ ఉంటే ఇంకా చాలా మంచిది. కార్ లాంటి మాట్లాడుకొని వెళ్ళవచ్చు. మనం అక్కడికి వెళ్తే ఇంకా చాలా పిల్లలకు చాలా ప్రకృతిని దగ్గరగా చూపించినట్టు అయిపోతుంది. వాళ్ళకు పచ్చని చెట్లు, ఊర్లు, మధ్య మధ్యలో పల్లెటూరు, చిన్న చిన్న పట్టణాలు దాటుకుంటూ వెళ్ళాలి. చాలా పట్టణాలు వస్తాయి. ములుగు, పసరా, ఇంకా చాలా ఉంటాయి. అందులో మేడారం, ఎక్స్ రోడ్ అవన్నీ ఉంటాయి. ఇది పాలంపేట చెరువు అనుకుంటాను. పాలంపేట రామప్ప చెరువు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది అది పాలంపేట చెరువు. దాని అవతల ఇది జాతర అప్పుడు చేసిన మాన్యుమెంట్స్ ఇవన్నీ టూరిజం కోసం చేసినవి. ఇవన్నీ చూడండి ఎలా ఉందో. గోండు సాంప్రదాయం, నృత్యం అవన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడ. మళ్ళీ పచ్చని చెట్లు, పచ్చని ప్రకృతి, ఊర్లు ఇవన్నీ మనకు ఆ దారిలో మనకు కనిపిస్తాయి. అది చాలా హాయిగా గాలి, పంట చేల నుంచి వచ్చే గాలి హాయిగా ఉంటుంది మనకు. ఈ ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ వెళ్ళడం ఎంతో చిన్నప్పటి నుండి నాకు అలవాటే. కిటికీ వద్ద కూర్చోవడానికి మేము కొట్లాడుకునే వాళ్ళం. నాకు ఇప్పుడు మనకు స్వయంగా కూర్చోవచ్చు కాబట్టి వెళ్ళాలి. మనం చూడాలి. ఇలాంటి ప్రదేశాలు మనం చూడడానికి చాలా బాగుంటుంది. బొగత జలపాతం లాంటి మంచి మంచి ప్రదేశాలు పిల్లలకు చూపించి మనం చూస్తే చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా సంతోషపడతారు వాళ్ళు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏటూరు నాగారం పట్టణానికి మనం చేరుకున్నాం. ఇది సమ్మక్క సారడం జాతర గేట్. అది కొంచెం దూరం ఉంది అనుకుంటా. ఏటూరు నాగారం నెక్స్ట్ స్టేజ్ అనుకుంటా. అనుకున్నాను కాదు, వచ్చే స్టేజ్ ఏటూరు నాగారం అనుకుంటా. మళ్ళీ చెట్లు, పక్షులు మళ్ళీ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏటూరు నాగారం బస్ స్టాప్ వచ్చేసింది. ఇదే ఏటూరు నాగారం బస్ స్టాప్. ఇది ఏటూరు నాగారం బస్ స్టాప్లో చాలా బస్సులు ఆగి ఉన్నాయి. ఇక్కడ వెంకటాపూర్ బస్సు వెళ్తున్నాడు, కానీ వెంకటాపూర్ బస్సు టైం ఉంటుందో లేదా కంట్రోల్గా చెప్పారు. మీరు ఆటో తీసుకొని వెళ్ళండి చెప్పారు. ముందుగా ఆకలేస్తుంది, ఏదైనా తినాలి, ఏదైనా హోటల్ ఉంటే చూద్దామా, హోటల్ ఉంటే వెళ్ళాలి. బాగా భోంచేశాను. చిక్కుడుకాయ కూర, తోటకూర పప్పు, పచ్చడి, పాపడాలు. హాయిగా ఉంది. భోజనం చాలా రుచిగా ఉంది ఇక్కడ. ఈ ఆటో అబ్బాయిని అడిగితే మనిషికి 500 అని చెప్పాడు. 500 కాదు 250 అని చెప్పాము. ఇద్దరికి 500 ఇస్తామని చెప్తే ఒప్పుకోవట్లేదు. చాలా దూరంగా ఉంది సార్, ఇక్కడ వర్షం ఉంది కాబట్టి మళ్ళీ నాకు రిటర్న్ దొరకదు కాబట్టి సరే ఒక 600కి ఇద్దరం మాట్లాడుకున్నాం, షేర్ చేసుకొని ఇద్దరం ఆటోను. వర్షం తుప్పురుగా వర్షం పడుతుంది. చూడండి ఇక్కడ కూడా మంచి చెట్లు, ప్రకృతి పచ్చగా ఉంది కదా, ఎంత హాయిగా ఉందో. వెళ్తూ ఉంటే ఆ పచ్చ గాలి, పచ్చి గాలి, పచ్చని చెట్ల మీద వీచే గాలి ఎంత హాయిగా ఉందో. మబ్బులు, తుంపురు వర్షం. ఇది గోదావరి నది బ్రిడ్జ్. ఇది కాళేశ్వరం నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి భద్రాచలం, పక్క భద్రాచలం వైపు వెళ్తుంది.
గోదావరి బ్రిడ్జ్ కూడా నాకు చూసే అదృష్టం కలిగింది. గోదావరి నదిని కూడా, గోదావరి అమ్మను చూసే అవకాశం దొరికింది ఇక్కడ ఏటూరు నాగారం వద్ద. ఏటూరు నాగారం పట్టణానికి ఆనుకుంటూనే ఉంటుందట. మొన్న వర్షానికి ముందొచ్చిన వర్షానికి నీళ్ళు ఇళ్ళకే వచ్చాయంట, మళ్ళీ తగ్గిపోయాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో గోదావరి నది, ఎంత పెద్దగా ఉందో చూడండి. పారే నది ఇక్కడ, గోదావరి అమ్మ గలగల పారే నది ఇది. మళ్ళీ నీళ్ళు వదులుతారనుకుంటా ప్రాజెక్టులో నుండి. బాగా పైకి ఎక్కితే చేరుకున్నాం. ఇక్కడికి పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము మనం. ఇక్కడ పార్క్ చేయాలి. లోపలికి 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ నడిచి వెళ్ళాలి. తుంపురు వర్షం పడుతుంది. వర్షం చూసారు కదా, బురదగా ఉంది. వర్షం అయితే పడుతుంది కానీ వెళ్ళాలి. ఇక్కడ గేట్ వద్ద ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ మనిషికి 30 రూపాయలంట. ఆటో పార్కింగ్ వేరే ఛార్జ్ అంట, అతను చూసుకుంటాడు. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. వర్షం పడుతుంది, వర్షం ఎలా ఉంటుందో వర్షం తెలుసుకుంటూ. కానీ అడిగితే చాలా వరకు వాళ్ళు వర్షం ఉన్నప్పుడే బాగుంటుందట. చూడండి అక్కడ అబ్బాబ్బా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, చూస్తేనే హాయిగా ఉంది. ఆ జలపాతం హోరు మనకి ఇక్కడికి వినిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. అందుకే పిల్లలు ఇంత కేరింత ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి. ఒక కొలంలాగా ఉంది ఇక్కడ. ఇది వ్యూ పాయింట్. ఇది ఇక్కడ మనం వీడియో తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆ జలపాతం హోరు మనకి ఎలా కనిపిస్తుంది. అబ్బా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మనం పిల్లలకు మన కుటుంబ సభ్యులకు ఇస్తే ఎంత బాగుంటుంది. మన ఇన్నాళ్ళు ఈ ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లాలో ఇక్కడ ఏటూరు నాగారం వద్ద ఉన్నట్టు మనకు తెలియదు అసలు. ఈ గ్రామం పేరు నాకు ఐడియా లేదు కానీ చూడండి ఎంత బాగుంటుంది జలపాతం. మినీ నయాగరా అంటారు. అందుకనే నేను యూట్యూబ్లో చూసే దీన్ని వచ్చాను. నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో. చూడు ఎంత జనాలు, వర్షానికి కూడా భయపడకుండా ఎంత జనాలు వచ్చారు చూడండి. ఇక్కడ చాలా మంది చిన్నలు పెద్దలు జలకాలు ఆడుతున్నారు, అంటే స్నానాలు చేస్తున్నారు చూడండి. ఆ హోరు, ఆ గాలి, ఆ జలపాతం హోరు ఎంత బాగా వినిపిస్తుందో చూడండి. గలగల బాబా చాలా సూపర్గా ఉంది. ఇన్నాళ్ళు నేను తెలిసి కూడా మిస్ చేసుకున్నాను. నాకు తెలియదు ఇంత బాగుంటుందని. ఇంత బాగుందో చూడండి ఆ హోరు, ఆ జలపాతం. హైదరాబాద్ నుండి సుమారుగా 300 కిలోమీటర్లు, హన్మకొండ నుంచి 130 కిలోమీటర్లు అంట. ఇక్కడికి రావాలి ప్రతి వాళ్ళు. సొంత వెహికల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కారు కానీ ఇంకా తీసుకుంటే ఇంకా అన్ని చూసుకుంటూ రావచ్చు. మధ్యలో బస్ అయినా పర్వాలేదు, చాలా వస్తుంది. ఇంత బాగుందో చూడండి బాబా. అసలు చూస్తేనే కడుపు నిండిపోతుంది ఇక్కడ. ఈ వర్షానికి, ఆ చూడడానికి, ఆ జలపాతం హోరు ఎంత బాగా వినిపిస్తుందో చూడండి. ఈ ప్రకృతి మధ్యలో పచ్చని అడవి మధ్య ప్రకృతి ఒడిలో పారుతున్న ఈ జలపాతం ఎంత బాగుందో చూడండి. ఎంతో మంది వచ్చారు. సండే కాబట్టి చాలా, నేను ఉన్నారనుకున్నా కానీ చాలా మంది వచ్చారు చూడడానికి. కుటుంబ సభ్యులతో సహా చాలా మంది, పిల్లలు పెద్దలు అందరూ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం కూడా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూడండి హోరు, ఆ హోరే చూడండి. జలపాతం హోరు వినండి, మీరు చెవులారా వినండి. సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే చాలా వరకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి సెక్యూరిటీని మాత్రం చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరంతా అనుభవించాలి. చూడండి. నా వీడియో కొత్తగా చూసేవారైతే మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు కూడా రండి, చూడండి. మన తెలంగాణలోని మినీ నయాగరా జలపాతాన్ని చూసి ఈ అనుభూతిని ఆస్వాదించండి. మీ పిల్లల కుటుంబ సభ్యులకు పంచండి ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని. సూపర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా రావాలి. ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలోనే చాలా, అక్టోబర్ వరకు చాలా నీళ్లు బాగా పారుతూ జలపాతం పైనుండి నీళ్లు దూకుతాయంట ఈ కాలంలోనే. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ సెక్యూరిటీని మాత్రం చాలా స్ట్రిక్ట్గా వేసి ఇప్పటికప్పుడు అప్రమత్తంగా పబ్లిక్ ఉంచుతున్నారు. సెక్యూరిటీ పోలీస్ వారు కూడా. ఇంత మంచి అనుభవం చాలా బాగా